ఒక అందమైన పల్లెటూరు. అక్కడ చిన్ను అనే ఒక చిట్టి పిల్లి ఉండేది. దానికి పాలు తాగడమంటే ఎంత ఇష్టమో, రాత్రిపూట ఆకాశంలో వెలిగే చందమామంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. చిన్ను ఎప్పుడూ చందమామను చూస్తూ మురిసిపోయేది. ప్రతిరోజూ రాత్రి చిన్ను తన ఇంటి కప్పు మీద కూర్చుని చందమామను చూస్తూ ఉండేది. చందమామ ఎంత అందంగా ఉన్నావు, నిన్ను ఒక్కసారి తాకాలని ఉంది అని తనలో తాను అనుకునేది. చందమామను తాకడం చిన్ను అతి పెద్ద కల. ఒకసారి చిన్ను ఒక పెద్ద కంచెమీదకెక్కి ఆకాశంలోకి గట్టిగా దూకాలని చూసింది. కాని పాపం గాలిలో కాసేపు ఉండి కింద ఉన్న మెత్తటి గడ్డిలో పడిపోయింది. చందమామ ఇంకా చాలా దూరంలోనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం చిన్నుకి తోటలో ఒక పెద్ద ఎర్రటి బెలూన్ కనిపించింది. అది ఒక పొదలో చిక్కుకుని ఉంది. అది చూసి చిన్ను కళ్లలో మెరుపు మెరిసింది. చందమామ దగ్గరికి వెళ్లడానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. చిన్ను ఆ బెలూన్ దారాన్ని గట్టిగా పట్టుకుంది. కొంచెం గాలి వీయగానే బెలూన్ సహాయంతో చిన్ను నెమ్మదిగా గాలిలో తేరడం మొదలుపెట్టింది. అమ్మో, నేను నిజంగా ఎగురుతున్నాను అని చిన్ను ఆనందంతో కేరింతలు కొట్టింది. గాలిలో ఎగురుతుండగా చిన్నుకి చిరు అనే ఒక చిన్న పిట్ట కనిపించింది. చిన్ను, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని చిరు అడిగింది. నేను చందమామను తాకడానికి వెళుతున్నాను అని చిన్ను ఎంతో గర్వంగా సమాధానం చెప్పింది. చిన్ను ఇప్పుడు తెల్లటి మేఘాల మధ్య నుంచి ప్రయాణిస్తోంది. ఆ మేఘాలు దూది పింజల్లా మెత్తగా ఉన్నాయి. గాలి చల్లగా తగులుతుంటే చిన్నుకి చాలా హాయిగా అనిపించింది. ఇప్పుడు చందమామ మునుపటి కంటే పెద్దగా కనిపిస్తున్నాడు. చిన్ను చందమామకు చాలా దగ్గరగా వెళ్ళింది. చందమామ వెలుగు తన చిన్ని ముఖం మీద పడుతుంటే చిన్ను ఎంతో మురిసిపోయింది. తన చిన్ని చేతిని చాచి చందమామను తాకడానికి ప్రయత్నించింది. కాని చందమామ ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాడు. నెమ్మదిగా బెలూన్లోని గాలి తగ్గడం మొదలైంది. చిన్ను మళ్లీ నేలవైపుకు రావడం మొదలుపెట్టింది. పిల్లి మెల్లగా తన ఇంటి దగ్గర ఉన్న తోటలో క్షేమంగా దిగింది. ఆమె చందమామను తాకలేకపోయింది, కాని ఆకాశం అంచు వరకు వెళ్ళింది. చిన్ను ఇప్పుడు తన ఇంటి మెట్లమీద కూర్చుని మళ్లీ చందమామను చూస్తోంది. ఆమె ముఖంలో బాధ లేదు, ఒక గొప్ప తృప్తి ఉంది. తాను కలలు కన్నట్లుగా చందమామకు దగ్గరగా వెళ్ళినందుకు చిన్ను ఎంతో సంతోషించింది. మనం కలలు కనడం ఎప్పుడూ ఆపకూడదు.